హలో అండి, మేము బాగున్నాము. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. ఈ ఫోటో మా చంద్రారంలో భోగి మంట వేసిందనమాట. అది ఇన్స్టాగ్రామ్ నుంచి నేను డౌన్లోడ్ చేశాను. మీరు కూడా చూడొచ్చు. అవర్ చంద్రవరం అక్కడ ఏమేమి జరుగుతున్నాయి ఏంటి అనేది వాళ్ళు అప్డేట్ చేస్తూ ఉంటారనమాట. సో మీరందరూ భోగి బాగా చేసుకున్నారు అని అనుకుంటున్నాను. నేనైతే ఆఫీస్కి వెళ్ళానండి. ఆఫీస్కి ముందు వెళ్ళొచ్చిన తర్వాత ఏమేమి చేశాను, అలాగే మా చంద్రారంలో ఏమేమి ఈవెంట్స్ చేస్తున్నారు సంక్రాంతికి అనేది నేను మీతో ఈ వీడియోలో షేర్ చేస్తానండి. ఫస్ట్ అయితే నేను ఆ చిన్న ముగ్గు వేసాను. ఆఫీస్కి వెళ్ళాలి ఇవాళ. తర్వాత వచ్చి నిన్న చిమ్నీ క్లీన్ చేశానని చెప్పాను కదా, అవి పెడుతున్నాను అనమాట. ఇవి పడతలేదు నాకు. ఆల్రెడీ 2 సార్లు గ్యాస్ మీద పడ్డాయి. గ్యాస్ వచ్చి గ్లాస్ టాప్ కదా, పగిలిపోతుందేమో అని అనుకున్నాను. కొంచెం జాగ్రత్తగా పెట్టాను అనమాట. ఎలా పెట్టాలి ఏంటి అనేది సెట్ చేసుకుని అప్పుడు మళ్ళీ వీడియో తీయడం స్టార్ట్ చేశా. ఇంకా ఇవన్నీ పెట్టేశాను. నిజం చెప్పాలంటే ఇవి అంత మంచిగా వదలలేదు. నా దగ్గర వెనిగర్ లేదు. వెనిగర్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి వాష్ చేద్దాము అని చెప్పి పెట్టేస్తున్నాను అనమాట. బాగానే పోయింది, కాకపోతే కొంచెం లోపల జిడ్డుగా ఉంది. మన చేతులు వెళ్ళని ప్లేస్ ఉంటుంది కదా, అక్కడైతే కొంచెం జిడ్డుగా ఉందన్నమాట. ఇంకా ఏదో ఒకట్లే అని చెప్పి వెనిగర్ తెచ్చిన తర్వాత మళ్ళీ కడుగుదాము అని పెట్టేస్తున్నాను అనమాట. వేస్ట్ వాటర్ ఏదైతే వచ్చేది ఉంటుందో అదైతే బాగానే పోయింది. ఇదిగో ఇదే నిన్న చూసారు కదా, అందులో శిలం పట్టేసినట్టు అలా ఉంది. కానీ ఇప్పుడైతే అలా లేదు, నీట్గా అయిపోయిందనమాట. ఇంకా ఇది అడ్జస్ట్ చేసేసి మొక్కలు చూపిస్తున్నాను మీకు. ఇది బాల్కనీలో కొంచెం మొక్కలు అటు ఇటు అడ్జస్ట్ చేశాను అని చెప్పాను కదండి. ఇలా అడ్జస్ట్ చేసిన తర్వాత పువ్వుల మొక్కలన్నీ ఒక ఏపుకి పెట్టేశాను అనమాట. చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే. మొత్తం ఎల్లో కలర్ పువ్వులు ఉంటాయి కదా మా ఇంట్లో, ఎక్కువ ఎల్లో కలర్ పువ్వులే ఉంటాయి. కనకాంబరం అలాగే గులాబీలు. ఇంకా పువ్వుల మొక్కలన్నీ కింద పెట్టాను అనమాట ఒక రోలో. చాలా బాగుంది అని అనిపించింది. మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. బాగుందా? మర్చిపోకుండా కమెంట్స్లో చెప్పండి. ఇంకా పైన అయితే జస్ట్ ఇప్పుడిప్పుడే పెరుగుతున్న మొక్కలు పెట్టాను అనమాట. అంత పైన బుషీగా ఏం లేదు. కాకపోతే కనకాంబరం మొక్కలకి ఎక్కువ ఎండ తగులుతుంటే ఆకులు రంగులు కూడా మారిపోతున్నాయి అని చెప్పి మొత్తం అక్కడి నుంచి తీసేసి ఇంకా కింద పెట్టేశాను అనమాట. అలాగే గులాబీ మొక్కను కూడా ఒక చోటకి చేర్చాను. ఇక్కడ కూడా కొంచెం మంచిగా, యాక్చువల్గా ఎండ ఇక్కడ ఎక్కువ వస్తుంది కాబట్టి ఆకుకూరలు వేద్దాము, అలాగే కూరగాయల మొక్కలు ఏమన్నా వేద్దాము, కరివేపాకు మొక్క ఇలాంటివి వేద్దామని అనుకుంటున్నాను అనమాట. నేను కింద ఈ స్టాండ్స్ పెడతాను. బాల్కనీలో కూడా పెట్టాను కదా ఈ స్టాండ్. కొంచెం వాషింగ్ మిషన్ స్టాండ్ రెడీ అయ్యేంత వరకు ఇందు మీద పెట్టేశాను అనమాట. ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చేసాను. ఈరోజు భోగి పండగ కదా, ఏమీ చేయలేదు ఇంట్లో, వంట కూడా చేయలేదు. ఈరోజు బయట తిన్నాను అనమాట. ఇంకో దేవుడికైతే పూజ చేసుకుని ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోయాను అనమాట. ఇప్పటికే నాకు లేట్ అయ్యింది. ఆఫీస్లో చాలా తక్కువ జనాలు వచ్చారు, కానీ తప్పదు కదా వెళ్ళాలి. ఈరోజు అయితే నేను వేసుకున్న బట్టలు ఇది గోశ్రికా అని ఒక బ్రాండ్ ఫ్లిప్కార్ట్ నుంచి తెప్పించాను. గ్రీన్ కలర్ బాగానే ఉంది, కానీ క్లాత్ అయితే బాగా చండాలంగా ఉందన్నమాట. కానీ తప్పలేదు, ఆఫీస్కి వేసుకొని ఒక 10 సార్లు తర్వాత ఇంట్లో వేసేసుకుందాంలే అని చెప్పి ఇంకా ఉంచేసుకున్నాను అనమాట. చాలా అంటే చాలా లూజ్గా ఉంది. నాకు మిషన్ ఉన్నా నేను టైట్ చేసుకోలేదు దీన్ని, అది ఇంకో అద్భుతం అనుకోండి. మ్యాచింగ్ బొట్టు గట్ట పెట్టుకోవడం నాకు ఇష్టం అనమాట. వీ నెక్ దగ్గర ఒక లేస్ వర్క్ వచ్చింది. బట్టలు అయితే ఇలా ఉన్నాయన్నమాట. బాగానే ఉంది కలరు, కానీ క్లాత్ అంత బాగోలేదు. నేను ఆఫీస్కి వెళ్ళేటప్పటికి మా మంజు ముగ్గులేస్తుంది. ఏంటి మొన్న వేసావు కదా ఇప్పుడు మళ్ళీ ఎందుకు అని అంటే, మొన్న ఫోటోలు తీసుకుని అందరూ తొక్కేశారు, సో మళ్ళీ వేస్తున్నాను, అది బాగోలేదని చెప్పి అని అంటుందన్నమాట. శంఖాల ముగ్గు, అలాగే పక్కన కుండ. నేను ఈ మధ్యన నెమళ్ళు ఎక్కువ చూస్తున్నాను ముగ్గులో ఇక్కడ అని చెప్పాను కదా, మా ఆఫీస్లో కూడా నెమలు వేసేసింది మంజు. చెరుకు గడలేస్తుంది నేను వెళ్ళేసరికి. సో ఇది వచ్చి ఈ శంఖాల ముగ్గు అనమాట. మీలో ఎంతమందికి తెలుసు, నాకు కూడా తెలుసు కానీ పెట్టడం రాదు.
ఈ డెకరేషన్ అయితే ఇంకా ఇలాగే ఉంది. ఇక్కడైతే కుండలు గట్ట పెట్టారు కదా, ఆఫీస్లో డెకోర్ మంచిగా చేశారు కదా. ఇంకా ఆఫీస్లో పని చేసుకుని సాయంత్రం ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 8:45 అలా అయ్యింది. ఇది మా దీపుకి నేను ఈరోజు వేసుకున్నాను కదా గ్రీన్ కలర్ టాప్ డ్రెస్, అలాంటి డ్రెస్ కోసం ఆర్డర్ చేశాను మీషోలో. కానీ ఎలాంటి డ్రెస్ వచ్చిందో చూడండి, అసలు షాక్ అయిపోయాను నేను. ఫస్ట్ డేనే ఈ కొరియర్ తీసుకున్నప్పుడు వాచ్మెన్కి ఇచ్చి వెళ్ళిపోయాడు అనమాట అతను. తీసుకున్నప్పుడు రిటర్న్ పెట్టేద్దామని డిసైడ్ అయిపోయి మీ అందరికీ చూపించి, అసలు మీషోలో ఎంత ఫ్రాడ్ జరుగుతుందంటే ఒక్కొక్కసారి మనం ఆర్డర్ చేసింది వేరైతే కంప్లీట్ కాంట్రాస్ట్ వస్తుంది. సో అందులో ఇది ఒక చెత్త అనమాట. ఇదిగో ఇలా వచ్చింది. అసలు నేను వేసుకున్న బట్టలకి దీనికి ఏమన్నా సంబంధం ఉందా? సో ఇలా వచ్చిందనమాట. ఇది దీపు కోసం తెప్పించాను. మన ఇద్దరికి ఒకటే లాంటిది తీయ అంటే మీషోలో ఒక్కొక్కసారి క్లాత్ చాలా బాగుంటుంది. నేను కూడా తీసుకుంటూ ఉంటాను కదా, రేయాన్ క్లాత్ చాలా బాగుంటుంది అనమాట. ఇది రేయాన్ అనుకుని నేను తెప్పించాను. ఇంకొకటి ఏంటంటే ఇది కొంచెం తక్కువ ప్రైస్కే వచ్చిందిలేండి. ఇది చిన్న సైజు కూడా. సో బాగానే వస్తుంది అని అనుకున్నాను. పాపం దానికి ఇలా మంచిగా రాలేదన్నమాట. చేతులు అయితే 3/4 ఇచ్చాడు. లేస్ వర్క్ ఉంది చేతులకి. నెక్కి అయితే ఒక ప్యాచ్ వర్క్ ఇచ్చాడు. ఆ ప్యాచ్ ఏంటి అని అంటే ప్యాంట్ ఉంటుంది కదా, ఆ ప్యాంట్ వర్క్ అనమాట. ఇదిగో ఈ ప్యాంట్ క్లాత్ ప్యాచ్ వర్క్ లాగా నెక్ ముందర ఇచ్చాడనమాట. మనం చుడీదార్ వేసుకుంటాం కదా, పంజాబీ పైజామా డ్రెస్సెస్ వేసుకుంటాం కదా, అలాంటి డ్రెస్ లాంటి బాటమ్ ఇచ్చాడనమాట. కిస్తా కూడా చాలా పెద్దగానే ఉంది. ప్యాంటు బాగానే ఉంది, కానీ ఎందుకో నేను వేసుకున్న డ్రెస్ లాగా లేదు కదా అని చెప్పి రిటర్న్ పెట్టేద్దామని అనుకున్నాను. కానీ ఒకసారి మళ్ళీ తనకు కూడా చూపించి ఒకవేళ తనకి నచ్చితే ఉంచుదాంలే. ఇది జస్ట్ 295 రూపీస్ పడింది. ఇది రోజు వేసుకోవడానికి కూడా బాగానే పనిచేస్తుంది అని అనిపించిందిలేండి. తర్వాత ఇది కాటన్, సిల్క్ విత్ కాటన్ మిక్స్డ్ అనమాట. బాగానే ఉంది. నేను వేసుకున్న డ్రెస్ కంటే మెటీరియల్ అయితే చాలా బాగుంది. ఇది కాటన్ లాగా కూడా ఉంది కదా, బాగానే ఉంది అని చెప్పి ఇంకా తనకు చూపిస్తే నీకు బాగుంటే ఉంచేలే అత్తయ్య అనింది అనమాట. ఇంకా అందుకని చెప్పేసి ఉంచేద్దాంలే అని అనుకున్నాను. ఇంకా రిటర్న్ అయితే ఇవ్వట్లేదు. ఇలా ఉందన్నమాట టాప్. బాటమ్ వచ్చి పైన లేస్ ఉంది కదా, సారీ పైన కట్ వర్క్ ఉంది కదా, అలాంటి కలర్ బాటమ్ అన్నమాట. మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. ఇవి వచ్చేసి మా ఊర్లో ప్రోగ్రామ్స్ అనమాట. మా అన్నయ్య వీడియోలు తీసి పెడతా ఉన్నాడు. మా అన్నయ్య వంట కూడా చేశాడు. ఆ వీడియో షార్ట్లో అప్లోడ్ చేస్తాను, చూడండి. యాక్చువల్గా ఈ ఇయర్ మళ్ళీ మంచిగా చేస్తున్నారంట సెలబ్రేషన్స్. పిల్లలతో డాన్స్లు వేపిస్తున్నారు. బాగుంది, నాకు మంచిగా అనిపించింది. ఐ మిస్ దెమ్ అనిపించింది అనమాట. చాలామంది వచ్చారు. నిన్న అంతా ఆఫీస్లోకి వచ్చిన వీళ్ళకి, మా బుడిగికి, చిన్ని వాళ్ళకి ఇంక వీడియో కాల్స్ చేస్తూనే ఉన్నాను అనమాట. కానీ తప్పలేదు. పిల్లలకి భోగిపళ్ళు పోస్తారు కదా, ఇంకా అందుకని బుడిగికి, చిన్ని వాళ్ళ అమ్మాయికి కూడా, చిన్నక్క వాళ్ళ మనవరాలకి కూడా పోసారా లేదా అని చెప్పి వీళ్ళకి ఫోన్ చేశాను అనమాట. ఇది వచ్చేసి లేజర్ షో. బాగుంది. మ్యూజిక్ పెడితే కాపీరైట్ వస్తుందని మ్యూజిక్ పెట్టలేదు, కానీ చాలా బాగుంది. అవర్ చంద్రవరం ఇన్స్టా పేజ్లో చూడండి, బాగా చేశారు, బాగా అప్లోడ్ చేస్తారు. అందులో నాకంటే మంచిగా అప్లోడ్ చేస్తారు ఎడిట్స్ అవి చేసి. ఒకసారి చెక్ చేయండి ఆ ఇన్స్టా పేజ్లో కూడా. ఇంకా నేను ఇది అయిపోయిన తర్వాత నేను ఇంటికి వచ్చిన తర్వాత దీపుకి వీడియో కాల్ చేశాను కదా, ఇంకా మా అన్నయ్య వీడియో కాల్లో మాట్లాడుతున్నాడు అనమాట. వాళ్ళ సింగర్స్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారంట, యాంకర్స్ వచ్చారంట, నువ్వు మిస్ అయ్యావు ఈ ఇయర్, నువ్వు ఎందుకు రాలేదు, ఇప్పుడు వచ్చేయని అంటున్నారు అనమాట. అమ్మో ఇప్పుడు రాలేనులే అని చెప్పాను. బాగా చేస్తున్నారంట. పొద్దున్నుంచి వంటల పోటీలు, లేజర్ షో, డాన్స్లు, సింగింగ్, ఆర్కెస్ట్రా వచ్చిందంట సింగింగ్. ఇంకా రేపు కూడా ఇంకా చాలా ఉన్నాయి. ముగ్గులు పోటీలు అంట రేపు. ఇంకా ఏవేవో చెప్పాడు. ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానులేండి. అవన్నీ వీడియోస్ పంపుతాను అని అన్నాడు. యాక్చువల్గా ఈరోజు నేను మా అన్నయ్య గ్రీన్ కలర్ వేసుకున్నాము బట్టలు. ఇది కోఇన్సిడెన్స్. యాక్చువల్గా మా అమ్ముండి ఉంటే కనుక ఇద్దరికి సేమ్ కలర్ కొనేది బట్టలు. ఈరోజు వీడియో అయితే ఇదేనండి. నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయడం మర్చిపోకండి.